హై గైస్, ఇవాళ మనం హై క్యాచెస్ ఎలా ఆడాలో చూద్దాం. హై క్యాచెస్ పెట్టేటప్పుడు ఎలా హ్యాండ్స్ పెట్టాలో చూద్దాం. సో మన లెఫ్ట్ హ్యాండ్, మీ రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి దానిపై రైట్ హ్యాండ్ పెట్టండి ఇలా. అప్పుడు బాల్ క్యాచ్ ఈజీగా అవుతుంది. బాల్ పట్టుకునేటప్పుడు ఇలానే ఉంచద్దు, కిందికి ఇలా బాల్ వస్తున్నప్పుడు ఇలా పెట్టుకున్నాడు పెయిన్ వస్తుంది మొత్తం. అలా కాకుండా ఇలా మెల్లిగా కిందికి తీసుకెళ్ళి పడితే పెయిన్ తగ్గుతుంది. దీన్ని మనం ఫిజిక్స్లో ఇంపల్స్ అని కూడా అంటాం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బాల్ గాల్లో ఉన్నప్పుడు అందరు సగం సగం చూస్తారు. లాస్ట్ సెకండ్ వరకు చూడాలి. బాల్ మీ చేతిలో వచ్చేంత వరకు మీ దృష్టి అనేది ఈ బాల్ పైనే ఉండాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తారు, చేతులు ఇలా పెడతారు, ఇలా వచ్చి ఇలా చూస్తారు. మనం పైకి చూస్తాం, బాల్ మాత్రం ఇక్కడ కింద పడుతుంది, ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇలా ఏది లాస్ట్ సెకండ్ వరకు బాల్ చూడాలి ఇలా. అంతేగాని ఇలా వచ్చినప్పుడు ఇలా చూసి పైన చూడద్దు, కింద వరకు చూడాలి, లాస్ట్ సెకండ్ వరకు చూడాలి బాల్. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే బాల్ గాల్లో ఉన్నప్పుడు క్యాచ్ పట్టడానికి వస్తుంది, వచ్చేటప్పుడు చేతులు ఇంత దూరం పెడతాడు, ఇంత దూరం పెట్టి పట్టుకు ట్రై చేస్తాడు, బాల్కి దూరంగా వెళ్ళి ట్రై చేస్తాడు. కానీ అలా చేస్తే క్యాచెస్ దొరకవు. ఈ దృష్టి కరెక్ట్గా బాల్ మీద ఉండదు. ఏం చేయాలి, బాల్ దగ్గర వరకు వచ్చి ఇలా తీసుకోవాలి క్యాచెస్, అంతేగాని దూరం నుండి తీసుకోవాలి. అండ్ ఇంకో చాలా మంది ఏం చేస్తారంటే పెయిన్ వస్తుంది సింగిల్ హ్యాండ్ పెట్టి ట్రై చేస్తారు. సింగిల్ హ్యాండ్ కూడా పెట్టదు, డబల్ హ్యాండ్ పెట్టినట్లేదు మ్యాక్సిమం. ఎదురకపోతే అప్పుడు సింగిల్ హ్యాండ్ పెట్టి క్యాచెస్ పెట్టదు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే బాల్ క్యాచ్ పెట్టేటప్పుడు ఫింగర్స్ మీద వన్ ఇయద్దు. బాల్ ఎప్పుడైనా ఈ ఏరియాలో పడితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఏరియాలో బట్టి ఫింగర్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మాది లెదర్ బాల్, ఇదంటే రబ్బర్ బాల్ ఇంకా లెదర్ బాల్ కాబట్టి ఫింగర్స్ క్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పడితే తీసుకోండి మ్యాక్సిమం. ఫింగర్స్ మీద బట్టి క్యాచెస్ పడుతుంది, అలాగే ఫింగర్స్ మీద క్రాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొన్ని డ్రిల్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ ఇప్పుడుగా ఎప్పుడైనా ఏవైతే ఉన్నాయో అవన్నీ మైండ్లో పెట్టుకొని కొన్ని డ్రిల్స్ ప్రాక్టీస్ చేద్దాం. దీని తర్వాత మీకు క్యాచెస్ పట్టి ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్ అవుతాయి హై క్యాచెస్ ఎలా పట్టాలని. సో ఫస్ట్ డ్రిల్ వచ్చేసరికి మనం అనుకొని చేయాలి. ఈ డ్రిల్ చెప్తారు కదా, ఇలా మంచి తర్వాత బాగుంది కదా, బాగా పైకేసి క్యాచ్ పట్టాలి. చూపిస్తాను చూడండి. ఏంటంటే బాల్ ఇలా పైకేయండి, పైకేసే ముందు కళ్ళు మూసుకోండి, ఒక సెకండ్ వరకు కళ్ళు మూసుకోండి, ఇలా కళ్ళు మూసుకొని పైకేయండి, ఒక సెకండ్ అయిన కళ్ళు తెరవండి. అప్పుడు బాల్ క్యాచ్ అన్ని ట్రై చేయండి. చూపిస్తా చూడండి ఇలా ఇలా. దీనివల్ల రియాక్షన్ టైం కూడా పెరుగుతుంది. తాజీలు వచ్చేసి రైట్ హ్యాండ్ బాల్ పైకేయండి, లెఫ్ట్ హ్యాండ్ క్యాచ్ పట్టండి ఇలా. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ బాల్ వేయండి, రైట్ హ్యాండ్ క్యాచ్ పట్టండి. ఇలా చేయడం వల్ల మీకు లాస్ట్ సెకండ్ వరకు బాల్ చూసే డ్రిల్ ఉంటుంది కదా, అది మీకు అర్థమైపోతుంది. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.